అయితే సమాజంలో ఇప్పుడు డిసెంబర్ 25 అయిపోయింది. 25 అయిపోయిన తర్వాత చాలామంది దేనికోసం వెయిట్ చేస్తారంటే డిసెంబర్ 31 గురించి వెయిట్ చేస్తారు. డిసెంబర్ 31 గురించి ఎందుకు వెయిట్ చేస్తారంటే డిసెంబర్ 31వ తారీఖు చాలామంది చాలా హడావిడిగా ఉండి ప్రసంగం చెప్తున్నా పట్టించుకోకుండా దేని మీద వాళ్ళ ఏకాగ్రత ఉంటుందంటే ఫోన్ మీద ఉంటుంది. ఫోన్లో దేని మీద ఉంటుంది ఏకాగ్రత? టైం మీద ఉంటుంది. ఎందుకు టైం మీద ఉంటుందంటే చాలామంది 12 అయ్యే వరకు అంటే 12 గంటల ఎప్పుడు అవుతుందా అని వాచ్ చూసుకునే వాళ్ళు కొంతమంది, ఫోన్ చూసుకునే వాళ్ళు కొంతమంది, మెసేజ్ ఇనే వాళ్ళు చాలా తక్కువ. దేని గురించి చెప్తారంటే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు. హ్యాపీ అంటే అర్థం ఏంటంటే ఆనందము, న్యూ అంటే ఏంటంటే క్రొత్త, ఇయర్ అంటే ఏంటంటే సంవత్సరము. నూతన సంవత్సరం గురించి ఏం చెప్పుకుంటారంటే ఒక మనిషి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అది మన సమాజంలో ఖచ్చితంగా చూస్తాం. అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్న ఏంటంటే న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకోవడం తప్పేం కాదు, కానీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పే ముందు న్యూ అనే పదం నీలో ఉందా అనేది ఖచ్చితంగా ఈరోజు మనం ఆలోచిద్దాం. ఏది క్రొత్తది, నూతనమైనది ఏమిటి? సంవత్సరమా, దినమా, లేకపోతే రోజుల, అసలు ఏ జీవితమా అనేది ఈరోజు మనం ఆలోచిద్దాం. అసలు ఏది క్రొత్తది, ఏది నూతనమైంది, అసలు ఏది క్రొత్తది అని దేవుడు, ఏది నూతనమైందని చెప్పాడు అనే దాన్ని ఈరోజు మనము చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. దయచేసి ఏకాగ్రతగా మీరు వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పేశాడు. అంటే ఎవడైనా సరే నూతనము అవ్వాలంటే కనుక, నూతనం అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో న్యూ అని అర్థం. దాంట్లో ఏమంటే న్యూ క్రియేషన్ అంటే క్రొత్త సృష్టి. క్రొత్త సృష్టిని క్రొత్త అనే దానికి మరో పదం ఏంటి? నూతనము అని అర్థం చేపిస్తున్నాడు. అంటే నూతన సృష్టి ఎప్పుడవుతామంటే కనుక, నూతన సృష్టి అంటే ఏంటంటే కనుక ఎవడైనను నూతన సృష్టి అవ్వాలంటే కండిషన్ ఏంటి? చదువు ఒకసారి 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల, ఏమున్న ఎడల? క్రీస్తు నందున్న ఎడల. అంటే క్రీస్తు నందు ఎవరైతే లేరో వారు ఏం కాదంటే నూతన సృష్టి కాదు. అంటే క్రీస్తు రూపంలో ఉండాలి, క్రీస్తు స్వభావంలో ఉండాలి, క్రీస్తు నందు ఉండాలి. క్రీస్తు నందు అంటే క్రీస్తు సంఘంలో ఖచ్చితంగా ఉండాలి. మరి నాడు చాలామంది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకునే వాళ్ళు అసలు న్యూ ఇయర్ అంటే న్యూ అనేది వారి జీవితంలో ఉందంటే, న్యూ అనేది వారి జీవితంలో అవ్వాలంటే కనుక ఎక్కడ ఉండాలి వాళ్ళు? ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల, అదే పెట్టుకోండి, క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎవడైనను క్రీస్తు నందు లేకపోతే, క్రీస్తు సంఘంలో లేకపోతే, క్రీస్తు అవయవంలో లేకపోతే, క్రీస్తు బాడీలో చేర్చబడితే, క్రీస్తు ప్రభువును అంగీకరించకపోతే, క్రీస్తు సొంత రక్షణగా అంగీకరించకపోతే ఏమవుతుంది? వారు నూతన సృష్టి కావడానికి అవకాశం లేదు. అయితే బాప్తిసం పొందలేని వాళ్ళు చాలా మంది ఉంటారు సంఘంలో. వీళ్ళు అసలు ఏం కాదు, నూతన సృష్టి కాదు. క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి అసలు ముందు నువ్వు నూతనలోకి వస్తేనే ఏం గతిస్తాయి? గత జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. ఎప్పుడు ఏదైనా మారితే కనుక మారింది వేరంటాము, గతించిపోయింది వేరు. గతము అనేది ఏంటిది? పాతది అన్నాడు. ఇదిగో క్రొత్త ఆయన. నువ్వు క్రొత్త అవ్వకుండా నీ జీవితం ఏం కాదంటే, నీ జీవితంలో ఉన్న పాత ఏం కావు, గతించిపోవు. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని, చాలా ఇంపార్టెంట్. నువ్వు క్రొత్తవు కాకుండా, నువ్వు క్రొత్తగా తయారవ్వకుండా, నువ్వు న్యూ క్రియేషన్లోకి, నూతన సృష్టిలోకి రాకుండా నీవు ఖచ్చితంగా నీ పాతవి ఏం కావు, గతించవు. ఎవడైనా క్రీస్తునందు లేకపోతే కనుక వారికి నిజంగా ఏం కలగలేదంటే ఇప్పుడు దాకా పాప క్షమాపణ కలగలేదు. క్రీస్తు సంఘంలో లేకుండా ఎవరైనా బాప్తిసం పొందినా, ఎవరైనా మత శాఖలకు వెళ్ళినా వారి పాతవి ఏమి కావు, గతించవు అని చెప్పేస్తారు. అసలు క్రీస్తునందు ఉండడం అంటే అర్థమేంటి? మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. నా పక్షమున నుండని వాడు. నాకెవరంటండి అంటే ఈనాడు చాలా మంది సమాజంలో, చాలా మంది క్రైస్తవుల్లో చాలా మంది ఉన్నారు క్రైస్తవులు అనబడేవారు. వీళ్ళందరూ ఎవరి పక్షాన ఉండాలంట? క్రీస్తు పక్షాన ఉండాలి. క్రీస్తు పక్షాన లేకపోతే కనుక వారు ఎవరంటే నాకు
విరోధి అని చెప్పేసి. క్రీస్తుని వదిలేసి, క్రీస్తు నందు లేకుండా, క్రీస్తు సంఘంలో సభ్యత్వం పొందకుండా, క్రీస్తు నందు రక్షణ లేకుండా ఈనాడు చాలా మంది ఉన్నారు. వారందరూ ఎవరికి విరోధులు అంటే క్రీస్తుకు విరోధులు. క్రీస్తుకు విరోధుల్ని యేసు ప్రభువు అంగీకరించడు. తండ్రి దేవుడు కూడా ఏం చేయడంటే ఖచ్చితంగా. అందుకనే నా పక్షం అంటే ఏంటో చెప్తున్నాను. క్రీస్తు నందు అంటే ఏంటి చెప్తున్నా ఏంటంటే నా పక్షమును ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు అని చెప్పేశాడు. అంటే నాతో ఉండాలి, నాతో కలిసి ఉండాలి. క్రీస్తు ప్రభువుతో కలిసి ఉండాలంటే ఎక్కడ ఉండాలి? క్రీస్తు ప్రభువు లోపల ఉండాలి. క్రీస్తు ప్రభువు లోపల ఉండాలంటే ఆయన శరీరంలో మనం ఏమై ఉండాలి? అవయవాలై ఉండాలి. కాబట్టి ఎవరైతే క్రీస్తు పక్షాన లేరో, ఎవరైతే క్రీస్తు నందు లేరో, క్రీస్తు నందు అన్నా క్రీస్తు పక్షాన అన్నా ఒకే అర్థాలు ఇస్తాయి. కాబట్టి ఈ క్రీస్తు పక్షాన లేని వారు, క్రీస్తు నందు లేని వారు ఖచ్చితంగా ఏం కాదంటే నూతన సృష్టి ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఆయన త్యాగానికి, ఆయన జీవితం ఎలా అయితే ఉందో ఆ జీవితం ప్రకారంగా మన జీవితం ఉండాలి. ఆయన త్యాగం చేసిన దానికి, ఆయన మరణం పెట్టిన దేని కొరకు, తను తాను అప్పగించిన దేని కొరకు, మనం నూతనం అవడం కొరకు అయినా తను తాను ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. కాబట్టి అలా బ్రతకని ప్రతి వాడు ఎవరు కాదంటే నూతన సృష్టి కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. అసలు ఎవరు నూతన సృష్టి? మన ముందు క్రీస్తు నందు ఉండాలి అని చెప్పేసాం. రెండవది ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మన పాపము విషయమై, అంటే పాతవి అసలు మీ జీవితంలో గతించిపోయినాయా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి రిపీట్ చేసుకోండి. గత జీవితంలో మీరు చేసిన తప్పుల్ని, చేసిన దుర్మార్గాల్ని రిపీట్ కాకుండా ఎవరైతే చచ్చిపోయారో వారే నూతన సృష్టి. ఫస్ట్ కండిషన్ ఏంటి? క్రీస్తు సంఘంలో ఉండాలి. రెండోది ఏంటంటే బాప్తిసం పొందిన తర్వాత పాప విషయంలో మనం ఏమైపోయాము? చనిపోయాము. నిజంగా అసలు చనిపోయామో ఒకసారి ఆలోచన చేసుకోండి. క్రీస్తు నందు ఉండడమే కాదు, క్రీస్తు నందున్న వారు క్రీస్తు ఎలా అయితే బ్రతికారో, క్రీస్తు జీవితంలో వ్యత్యాసం ఎలా అయితే చూసారో, క్రీస్తు జీవితాన్ని నిదర్శనంగా చూసిన క్రైస్తవులు క్రీస్తు ప్రభువు ఏం చేశారు? బలియాగం అయితే కనుక ఆ బలియాగానికి, త్యాగానికి తగిన జీవితం మనలో కనపడుతుందా? చచ్చిపోయాం ఆ విషయంలో ఒకసారి చూసుకోండి. అది అన్నాడు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 2:24. మనము పాపముల విషయమై చనిపోయి, మరి పాపం చేస్తారు ఇప్పుడు ఎవరైనా? ఖచ్చితంగా చేస్తారు. పాపం చేయలేని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా చేయేస్తాడు. ఈరోజు నేను పాపం చేయలేదు. మరి చచ్చిపోయావో చావలేదా? అక్కడ ఏమన్నాడు చూడండి 24. మనము పాపముల విషయమై బాప్తిసంలో చనిపోయామని అంటున్నాం. రైట్, 100% చనిపోయాం. చనిపోయిన వాడు బ్రతికెందుకు వస్తున్నాడు? ఇంకా బాప్తిసం పొందిన తర్వాత, ఇంకా వాక్యం విన్న తర్వాత కూడా అదే తప్పుల్ని, అదే పాపాలని, అదే గతంలో చేసిన కార్యక్రమాల్ని తిరిగి రిపీట్ చేస్తున్నామంటే చచ్చిపోయామా బ్రతుకున్నామా? ఒకసారి ఆలోచించేయండి. చచ్చిపోయినాడు మళ్ళీ కనిపిస్తున్నాడు మనకి, పాతి పెట్టేస్తున్నాం మనం. ఎక్కడ? ఈ మట్టి దేహంలో. మొన్నైనది వెనకడం వల్లే తిరిగి మన్నైపోవును కనుక దాన్ని ఏం చేస్తున్నాం అంటే మట్టిలో భూస్థాపన చేస్తాం. మరి మన పాపాన్ని కూడా చంపేసినప్పుడు, పాప విషయంలో కూడా మనం చచ్చిపోయినప్పుడు, ఆ చచ్చిపోయిన వ్యక్తి వాక్యం విన్న తర్వాత కూడా, బాప్తిసం పొందిన తర్వాత కూడా, క్రీస్తు నందు ఉన్న తర్వాత కూడా మరలా ఎందుకు బ్రతుకుతున్నాడు? ఒకసారి ఆలోచన చేసుకుని మీ జీవితంలో గతంలో చేసిన కార్యక్రమాలు ఏమైనా, అది సిగరెట్ కానీ, మద్యపానం కానీ, వ్యభిచారం కానీ, జార్తం కానీ, లేదా ఇష్టం వచ్చినట్టు చూడటం కానీ, ఏ కార్యక్రమం సరే చచ్చిపోయాక బతుకున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి. రెండో కండిషన్ అది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే రెండో కండిషన్ పాటించకపోతే మీరు నూతన సృష్టి కాదు. మన పాపం నిశ్చయమై చనిపోయి ఎలా జీవించాలంటండి? ప్రజలు ఈరోజు తప్పు చేశానండి, అది కాదు జీవితం. జీవనము ఏం చెప్పాలి? నేను ఎలా జీవించానంటే ఈరోజు నీతి విషయమే జీవించిన. ఈరోజు నేను అంతా ఏం చేయలేదు, తప్పు చేయలేదు, పాపం చేయలేదు అన్నవాడే ఆయన పక్షాన ఉండేవాడు. పాపం ఈరోజు పాపం ఎవడైతే చేశాడో వాడు ఆయన పక్షాన ఉండిన వాడు కాడు. ఆయన పక్షాన ఉండిన వాడు ఎవరని చెప్పారు యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా? నాకెవరంటే విరోధి అని చెప్పాడు. మీరు పాప విషయమే చనిపోయారా? ఇక నుంచి మీ బ్రతికేంటి? నీతి విషయమే. నేను ఈరోజు బతుకుతున్నానంటే ఎలా బతుకుతున్నాను? నీతి విషయమే మాత్రమే బ్రతుకుతున్నాను. ఈరోజు నేనేం చేయలేదంటే పాపం చేయలేదు. ఎందుకంటే నేను ఎవరిని? నూతన సృష్టిని. నూతనత్వమే నాలో కనపడుతుంది కానీ నాలో పాత రోత జీవితం మరలా ఏం చేయట్లేదు, కనబడట్లేదు అనేవారు మాత్రమే న్యూ ఇయర్ చెప్పాలి. కండిషన్ అది. న్యూ ఇయర్ అని శుభ్రంగా వాగ్దానాల్ని దాని మీద హ్యాపీ అని న్యూ ఇయర్ అని రాసుకున్నారు కానీ నీ జీవితంలో న్యూ అనేది ఉందా? ఎక్కడ? గతానికి ఇప్పటికి.
కాబట్టి ఇక నుంచి ఎలా జీవిస్తున్నావు? నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని, ఎవరి గురించి అంట? నువ్వు నీతి విషయమే జీవించడం కొరకై నేను ఏమెక్కాడు? మ్రానెక్కాడు. మ్రానెక్కి మన పాపాల్ని, పాపం చేయని ఆయన తన మీద మోసుకుని ఏం చేశాడంటే, బలైపోయిన త్యాగానికి తగిన జీవితాలు ఎంతమందికి కనపడుతున్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన బలైపోయాడు, అంత బరువైన సిలువ మోసాడు. మన పాపాలను ఆయన మీద మోసుకుంటే కనుక ఎందుకోసం మోసాడంటే, నువ్వు ఇక్కడి నుంచి ఎలా జీవించాలంటే నీతి విషయమై మాత్రమే జీవించి. ఎంతమంది బ్రతుకుతున్నారు నీతి విషయం? మీరు బ్రతకట్లేదంటే మీరు నూతన సృష్టి కాదు, ఖచ్చితంగా కాదు. మరొక విషయం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. పాత క్రొత్త జీవితానికి తేటగా కనపడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం, 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన మన జీవితంలో చెప్పాలి. ఇంకో మునుపు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా ఉన్నాను, మునుపు అవి చేశాను, ఇప్పుడు ఇవి చేస్తున్నాను, గతంలో పాత ఇవి చేశాను, ఇప్పుడు కొత్తగా చేస్తున్నాను ఇవి, గతంలో ఈ కార్యక్రమాలు మాట్లాడాను, ఇప్పుడు నేను ఎలా మాట్లాడలేదు, గతంలో ఇలా చూసేవాడిని ఇప్పుడు ఇలా చూడట్లేదు, గతంలో ఇలా మాట్లాడేవాడిని, ఈ వ్యభిచారమైన క్రియలు చేశాను, జాగ్రత్తమైన క్రియలు చేశాను, ఇష్టానుసారంగా పోతాను గతంలో. కానీ ఇప్పటికప్పటికి చాలా వ్యత్యాసమైన జీవితం ఉందని కనపడిన వారు మాత్రమే నూతన సృష్టి. చదివేద్దాం అది 4:22. కావున మునుపటి అంటే చాలా రిపీట్ చేస్తున్నాను. మునుపటి అంటే గతంలో చేసింది ఇప్పుడు కనపడకూడదు. అది గతంలో చేశానండి, ఇప్పుడైతే నాది అక్కడికి ఏం చేయట్లేదు, కనపడట్లేదండి. ఎందుకు కనపడట్లేదంటే, ఇదిగో పాతవి గతించినయా. నిజంగా ఒకసారి గుండెలమే చేసుకుని, నిజంగా మీకు మీరుగా ఎవరికి చెప్పవసరం సమాధానం, నాకు కూడా చెప్పవసరం లేదు. మీకు మీరు ఒకసారి వాక్యం వింటున్నప్పుడు మీ హృదయం గద్దిస్తుంది కాబట్టి ఒక్కసారి గుండెల మీద చేసుకుని, మీ జీవితంలో పాతవి గతించినయా, గతిస్తే మునుపు ఇప్పుడు నవీనము అన్నాడు చూడండి అక్కడ. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన, అంటే మోసము, పాపం ఏంటంటే మోసం కాబట్టి ఆ మోసం ఏం చేస్తాం, దురాశలు చేసామంటండి. నచ్చింది చేసేసాం మన గతంలో. మోసకరమైన దురాశ వేరు, దురాశ అంటే పాపము. కానీ పాపం కూడా ఎలా ఉంది, మోసకరంగా ప్రవర్తించాం గతంలో మనం. మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని ఎంతమంది వదులుకున్నారు? నేను 3 పాయింట్లు చెప్పాను. 1 క్రీస్తునందు ఉండాలి, 2 నీతి విషయమే జీవించాలి, 3 ప్రాచీన స్వభావాన్ని వదులుకోవడం అంటే అస్సలు దానికి నాకు అస్సలు సంబంధం లేదు. నేను ఎవరి పక్షానికి వచ్చేసాను, నేను క్రీస్తు పక్షానికి వచ్చేసాను. కాబట్టి క్రీస్తు ప్రభువారు నేను నీతి విషయమే జీవించడం కొరకు ఆయన ఏమెక్కాడు, సిలువెక్కాడు. కాబట్టి ఆయన సిలువెక్కిన దానికి నేను ప్రతిరూపంగా ఉన్నానని ఎంతమంది తమ జీవితంలో ఖచ్చితంగా చెప్తున్నారు, జ్ఞాపకం చేసుకోలేదు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వ్యభిచారులు, జారులు, విగ్రహారాధికులు, గతానికి ఇప్పటికి తేడా లేని వాళ్ళు ఏం చెప్తారంటే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు. అసలు హ్యాపీ అని చెప్పాలంటే, క్రొత్త అంటే హ్యాపీ, ఆనందం అని చెప్పాలంటే కనుక నీ బ్రతికే మారినప్పుడు ఏమన్నా ఆనందం అని చెప్తున్నావు అండి. కాలం మారితే, టైం మారితే చెప్పేస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ అని. ఏం మారిందని హ్యాపీ అన్నారు చాలా మంది, ఏం మారిందని, క్రొత్తదనం ఏమొచ్చిందని నీలో హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు చాలా మంది. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. మరలా చూద్దాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 చదివేసాం, 23కి వచ్చేద్దాం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మనం యాక్చువల్గా ఒక వృత్తి చేస్తాం భౌతికంగా, కానీ అంతరంగ వృత్తి ఏమవుతుందంట, మీ చిత్త వృత్తి. గతంలో మీ వృత్తి వేరు. గతంలో మీ వృత్తి ఏంటి, ఏది పడితే చేసేవాళ్ళు, ఎలా పడితే అలా బిహేవ్ చేసేవారు, నచ్చింది చేసేవారు, నచ్చింది తినేవారు, నచ్చినట్టుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ చిత్త వృత్తి అంతా ఏమైపోయింది, మారిపోయింది. నేను గతంలో ఆ పని చేసేవాడినండి, అసలు ఈ పని నేను చేయలేను, ఎందుకంటే నా వృత్తి మొత్తం మార్చుకున్నా. వృత్తి మారిందా మీ జీవితంలో? వృత్తి అంటే అర్థం ఏంటి, పని మారిందా? పని ఏమవ్వాలంట, గతానికి ఇప్పుడు చేంజ్ అవ్వాలి, నూతనం అవ్వాలన్నాడు. చూడండి, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తి గల వారే, దేవుని పోలిక, గతంలో అపవాది పోలిక, అపవాది సంబంధం, అపవాదికి ఇష్టం వచ్చిన కోరికలన్నీ నెరవేర్చేసాం. ఇప్పుడైతే బాప్తిసం పొందిన తర్వాత, క్రీస్తు నందు ఉన్న తర్వాత, క్రీస్తు సంఘంలో సభ్యత్వం పొందిన తర్వాత ఏమవ్వాలంటే దేవుని పోలికగా మార్చబడాలి. పౌలు ఏం పోలికగా మార్చబడ్డాడు, క్రీస్తుని పోలి అని చెప్పాడు. మరి మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు అయితే మనం ఈ మాట చెప్పగలం, మనము దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను అని చెప్పేశాడు. కాబట్టి
ఇది పరిశుద్ధాత్మ గారి ద్వారా రాయబడిన గ్రంథం కాబట్టి ఆ గ్రంథంలో ఎవరైనా పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా దోషణ కానీ ఏదైనా మాట్లాడి కానీ ఏం లేదు. ఈ యుగమందైనా అంటే పరిశుద్ధాత్మ చెప్పిందని కూడా ఎవరైనా చేయట్లేదు అంటే ఏమై ఉంది, ఈ యుగమందైనా రాబోయే ఉందని ఏం లేదు, పాప క్షమాపణ లేదు. మరి ఏం మారింది? వృత్తి మారిందా, పోలిక మారిందా, స్వభావం మారిందా, గతం మారిందా, పాతవి గతించిపోయినాయా, గత విషయంలో చచ్చిపోయింది మరలా బ్రతికించబడుతుందా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మన విషయంలో ఏమేం మారినాయి అసలే. 22 మరలా చదువుదాం. కావున మునుపటి, గతానికి ఇప్పటికి నేనేం మారాను, మునుపటి క్రొత్త అని రెండు లైన్లు రాసుకోండి. మునుపటి క్రొత్త, మునుపటి ఏం చేశారు, క్రొత్తగా ఏం చేస్తున్నారు. మునుపటి ప్రవర్తన, దాన్ని అర్థం ఏం చెప్పాడంటే ప్రాచీనము. చాలా మంది ఇల్లు బూజు పట్టేది ఏమంటామంటే పాతదైపోయిందండి అని అంటాం. మరి పాతదైపోయిన తర్వాత మనం ఏమవ్వాలి, షిఫ్ట్ అవ్వాలి కదా, మారాలి కదా. మరి ప్రాచీన స్వభావాన్ని తెలుసుకున్న తర్వాత క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆ ప్రాచీన చెడిపోయిన స్వభావము నూతనమైన దానిగా మనకు అయ్యిందా ఖచ్చితంగా చూసుకోవాలి. మరొక విషయం, కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా ఏం చేయబడిన వారు, ఇందాక చనిపోయిన వారు, పాప విషయమే చనిపోయిన వారు. పాప విషయమే చనిపోతే ఇప్పుడు కూడా ఎక్కడ లేచబడాలి? క్రీస్తుతో ఉంటేనే లేస్తాం. తెలుసా మీకు, బాప్తిసంలో క్రీస్తుతో లేకపోతే లేపబడలేము. కాబట్టి మీరు దేంతో లేచారంట? క్రీస్తుతో లేచామంట. అందరూ లేచామని చెప్తారు కదా, ఇక్కడ అందరూ లేచారా? బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ ఉన్నారు. కాబట్టి ఎంతమంది లేచారు క్రీస్తుతో? చెప్పండి, ఎంతమంది లేచారు? అందరూ లేచారు కదా. నెక్స్ట్ ప్రశ్న, కంటిన్యూషన్. లేపబడిన వారైతే, కండిషన్, వారైతే మరి పొద్దున్న లేచి నుంచి ఏం చేయాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, మా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, మా భార్యని ఎలా చూసుకోవాలి, మా భర్తని, అన్నీ మన జీవితంలో ఏంటిది? భూ సంబంధమైనవే. మరి నువ్వు నిజంగా లేపబడితే నీ మనసు ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. నువ్వేం చూసినా పైన ఆలోచన చేస్తుంది. ఎందుకంటే పరలోకం నాకు టెంపరీ కాదు, పరలోకం శాశ్వతం. కాబట్టి భూలోకం టెంపరీ, కాబట్టి భూలోకాన్ని టెంపరీగా తీసుకుని పరలోకాన్ని ఏం చేసుకోవాలి? పర్మనెంట్గా తీసుకుంటే కనుక ఆ పర్మనెంట్గా ఉన్న లోకం మాత్రమే కనబడుతుంది. నీకు పర్మనెంట్గా ఉన్న లోకం తక్కువగా కనబడుతుంది, ఈ భూలోకం అంతా ఎలా కనబడుతుంది? ఎక్కువగా కనబడుతుంది. ఇంకా ఎంజాయ్ చేయాలి, ఇంకా తిరగాలన్నావు అంటే భూ సంబంధమైనది ఉందా, పై సంబంధమైనది ఉందా? ఎప్పుడు కూడా ఈ మాటలు పై సంబంధమైన వాటిని చూస్తున్నావంటే అదే విధానమైన బ్రతుకు ఉంటుంది. నీ బ్రతుకు అలా లేదంటే నువ్వు నిజంగా క్రీస్తుతో ఏం చేయలేదు. లేపబడితే ఈ లక్షణాలు ఉంటాయి అన్నాడు, కానీ లేపబడకపోతే భూ సంబంధమైన వాటిని చూస్తారు చాలా మంది. అది చెప్పేశాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే, మరి పొద్దున్న లేచి ఏం చేద్దాం, మన శరీర సంబంధమే వెతుకుతున్నాం. వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టకూడి. ఒకసారి మనసు పెట్టకూడి అన్నారు కదా, ఒక వచనం చూపిస్తాను చూడండి. మీరు సిగ్గుపడాలి అన్నాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. నాశనమే వారి అంతము, వారు కడిపే వారి దేవుడు, వారు తాము ఏం పడాలి? లేపబడలేదని సిగ్గుపడాలి. ఎందుకంటే మీరు క్రీస్తుతో కూడా లేచిన వారైతే, లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు కూడా రాకూడదు. అంటే మన మైండ్ కూడా భూ సంబంధమైన వాటి మీద. కానీ వీళ్ళు ఏం చేస్తారంట? తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అసేపడుచున్నారు. ఏం చేస్తారంట? భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచున్నారు. భూ సంబంధమైన వాటి అందు ఎవరైతే మనసు ఉంచుతున్నారో వారు క్రీస్తుతో కూడా ఏం చేయబడలేదు, లేపబడలేదు. నిజంగా లేపబడితే ఇలాగ మాత్రం ఉంటారు. ఇలా లేపబడలేదు కాబట్టి ఇలా ఉన్నారు. ఎన్నో ఆలోచన చేస్తున్నాం. ఒకటి, క్రీస్తు నందు ఉండాలి, క్రీస్తు సంఘం నందు ఉండాలి. క్రీస్తు నందు అంటే అర్థం ఏంటి? ఆయన పక్షాన్ని ఉండాలి. 2, పాప విషయమే చచ్చిపోయి నీతి విషయమే జీవించాలి. 3, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. 4, పైనున్న వాటి మీద ఏం చేయాలి? మనసు పెట్టాలి అని చెప్పేశాడు. మరలా వచ్చేద్దాం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఇదంతా ఒక పాయింట్. దాంట్లో చెప్పిన పాయింట్స్ అన్ని ABC కింద రాసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం.
కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల, క్రీస్తు నందుంటే ఎలా ఉండాలో చూసేసాం ఎలా ఉండాలో తెలిసిపోయింది మనకి. అయితే క్రీస్తు నందుంటే ఉపయోగాలు ఏంటి? ఏమైనా ఉపయోగం ఉందా మనకి? క్రీస్తు నందుంటే ఏమైనా ఉపయోగం ఉందా? క్రీస్తు నందుంటే, క్రీస్తు సంఘంలో ఉంటే ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయి మనకి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19 చదువుతాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఏ జ్ఞానం అంటది? క్రీస్తు జ్ఞానం అని చెప్తున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ఏం తెలుసుకోవాలంట? జ్ఞానమునకు మించిన ప్రేమ క్రీస్తు ప్రేమ. అంటే అసలు మన జ్ఞానానికి మించింది ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ అర్థం కావాలంటే ఏం చేయాలి? క్రీస్తు నందు ఉండాలి. క్రీస్తు నందు ఉండాలంటే ఏమన్నాడో తెలుసుకోవాలి అన్నాడు. చూడండి, అక్కడ తెలుసుకునేది దేనికి సంబంధించింది? జ్ఞానానికి సంబంధించింది. కాబట్టి క్రీస్తు నందు ఉంటే ఏం ఉపయోగము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందు. ఈ పదాలు చాలా జాగ్రత్తగా చదవాలి. చాలామంది దాన్ని టైంపాస్గా చదివేస్తారు. అలా కాదు. మన ప్రభు అయిన ఈ క్రీస్తు యేసు నందు అంటే నందు అన్నాడంటే ఆయన ఎందుకు ఖచ్చితంగా ఉండాలి? సర్వమానవాళి. క్రీస్తు యేసు నందు అంటే సంఘము చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, అంటే సంఘంలో ఉంటే ఉపయోగాలు చెప్తున్నాడు. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలి. అంటే ఏం తెలుస్తుంది? జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే ఎక్కడ ఉండాలి? క్రీస్తు యేసు నందు ఉండాలి. క్రీస్తు యేసునందు ఎవరైతే లేకపోయారో వాళ్ళకి కంప్లీట్ బోధ కానీ కంప్లీట్ జ్ఞానం కానీ రావడానికి అవకాశం ఖచ్చితంగా లేదు. ఎక్కడ ఉండాలి? క్రీస్తు సంఘంలో ఉంటే మాత్రం ఏం తెలుస్తుందంట? పరలోకములో ఉన్న ఇక్కడున్న సంఘము ఎవరంటున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ వింటున్నారు అనుకుంటున్నారు. మీతో పాటు ఎవరంటున్నారు? ప్రధానులు అన్నాడు. ప్రధానులు ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. ప్రధానులు ఎక్కడ బోధ జరుగుతుంటే అక్కడే వింటున్నారండి. ఎవరంటే ప్రధానులు. అంటే భూమి మీద ఉన్న సంఘము ఎంత గొప్ప సంఘం అంటే ఇక్కడున్న భూమి మీద సంఘము అక్కడున్న ప్రధానులు వినాలి. ఇక్కడున్న సంఘం కూడా ఖచ్చితంగా వింటుంది. అదే సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము అని చెప్పేశాడు. పాత నిబంధనలో అప్పుడప్పుడు దేవుడు అన్నిసార్లే కాదు, అప్పుడప్పుడు దేవదూత వచ్చి అబ్రహాంతో మాట్లాడేది. ఇదిగో అబ్రహాము నీవు కుమారుని కంటావు అని ఎవరు చెప్పారు అబ్రహాంతో? దేవదూత చెప్పింది. నెక్స్ట్ ఇస్సాకు దగ్గరికి వస్తే ఇస్సాకుతో కూడా ఎవరు మాట్లాడతారు? దేవదూత మాట. యాకోబుకు కూడా దర్శనం వస్తుంది, దాంట్లో ఎవరు మాట్లాడతారు? దేవదూత మాటలు. అలాగా పాత నిబంధన భక్తుల్లో డైరెక్ట్గా దేవుడు మాట్లాడలేదు, కానీ ఎలా మాట్లాడాడంటే దేవదూత ద్వారా. ఎన్ని రోజులు? అప్పుడప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో యాకోబు, నువ్వు ఇక మీదట యాకోబు అనబడవు, నీ పేరేమన్నాడు? ఇశ్రాయేలు అన్నాడు. అది ఎవరు చెప్పారు? దేవదూత చెప్పింది. అప్పుడప్పుడు పాత నిబంధనలో మాట్లాడాలంటే దేవుడు తన భక్తులతో ఎవరిని ఉపయోగించేవాడు? దేవదూతలను ఉపయోగించేవాడు. మోషే కూడా అగ్ని జ్వాలల పొదల్లో ఎవరిని కనిపించి మాట్లాడించాడు దేవుడు? దేవదూత ద్వారా మోషేతో మాట్లాడాడు తప్పించి డైరెక్ట్గా దేవుడు మాట్లాడినట్టు ఎక్కడ లేదు. ఒకసారి చూద్దాం వచనాన్ని. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి చాలా వ్యత్యాసం ఉందండి. చాలా జాగ్రత్తగా చూడాలమ్మా. 7వ అధ్యాయము 30వ వచనం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వత అరణ్యమందు ఒక పొదలో అగ్నిజ్వాలల్లో ఏ దూత? దేవదూత. తనకి ఎవరు కనపడలేదు? దేవుడు కనపడలేదు. ఎవరు కనపడ్డాడు? దేవదూత కనపడ్డాడు. మోషేకి కానీ అబ్రాహాముకి కానీ యాకోబుకి కానీ ఇలా చాలా మంది భక్తులకి, దానియేలుకి కానీ వీళ్ళందరికి కానీ దేవుడు ఎలా మాట్లాడాడంటే దేవదూత ద్వారా మాట్లాడు. దేవదూతలు ఎవరు అసలే అది తెలియాలి. దేవుడు పాత నిబంధనలో ఎలా మాట్లాడాడు? దేవదూతల ద్వారా మాట్లాడితే కనుక అసలు దేవదూతలు ఎవరు? అది ప్రశ్న. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ రక్షణ స్వాస్యము పొందవో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకుడు. సేవకుడు అంటే మరో పేరేంటి? పనివాడు. ఆత్మలు ఎవరంట? పనివారు. దేవుడు ఎవరితో మాట్లాడాడు? భక్తులతో మాట్లాడి ఎవరిని ఉపయోగించాడంటే పనులను ఉపయోగించాడు. అదిగో పనులారా, మీరు వెళ్ళి భూమి మీద ఉన్న భక్తులతో
మాట్లాడండి. అంటే దేవుడు మాట్లాడాలంటే ఎవరిని ఉపయోగించుకున్నాడో? పనోళ్ళు. అంటే పనోళ్ళు ఉపయోగించుకున్నాడు కానీ దేన్ని ఉపయోగించలేదంటే సంఘాన్ని ఉపయోగించలేదు. అంటే క్రీస్తు సంఘంలో ఉన్నవారు ఎంత గొప్పవారు అంటే పాత నిబంధనలో ఉన్న భక్తుల కంటే గొప్పవారు. ఎందుకు గొప్పవారంటే దేవుడు పనోళ్ళతో మాట్లాడించాడు. ఇప్పుడైతే ఎలా మాట్లాడిస్తున్నాడు? తన సంఘము ద్వారానే బోధన చేస్తున్నాడు. అంటే సంఘములోకి మేము రావాలని, ఆ సంఘంలో సభ్యత్వం పొందాలని పాత భక్తులు ఎంతో మంది పాపం ఎదురు చూశారండి. అలావ్వరికి లేని క్రెడిట్ అంతా దేవుడు ఎవరికి ఇచ్చాడు? క్రీస్తు సంఘములో ఉన్న వారికి ఇచ్చాడు. కాబట్టి క్రీస్తు సంఘంలో ఉన్నవారు ఎంత గొప్పవారంటే క్రీస్తు సంఘము ద్వారా తన యొక్క జ్ఞానం ఏమైనా నేర్చుకోవాలంటే అక్కడ దేవదూతలాగా, ఇక్కడే ఎవరిలా కాదు, దేవదూత ద్వారా కాదు, డైరెక్ట్ గా సంఘము ద్వారా దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? తన యొక్క నానా విధమైన జ్ఞానము నేర్పిస్తున్నాడు. అంటే చాలా మంది సంఘం రావాలి, యేసుప్రభుని చూడాలి, యేసుప్రభు నందు ఉండాలని ఆలోచన చేసిందంతా నెరవేర్పులో ఉన్నది ఎవరంటే ఈనాడున్న మనానికి వాళ్ళతో లెక్కేసుకుంటే మనం వాళ్ళతో అసలు ఎందుకు పనికిరానో, కానీ దేవుడు ఏమన్నాడంటే వాళ్ళకంటే మనం గొప్పవాడు అన్నాడు. ఎవరిని? క్రొత్త నిబంధనలు ఉన్నవారు. కాబట్టి క్రొత్తలో ఉన్నవారు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఏం చెప్తున్నారు? తెలుసుకుంటున్నారండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. పాతను దేవుడు ఎలా మాట్లాడాడంటే దేవదూత ద్వారా మాట్లాడేశాడు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడింది. ఆ పాతను ఎలా మాట్లాడాడు దేవుడు? దేవదూత ద్వారా మాట్లాడాడు. కానీ ఇప్పుడైతే మనకు అలా అంత అవసరం లేదు. ఎందుకంటే పనుల చేత మాట్లాడించలేదు దేవుడు. ఎవరి చేత మాట్లాడించాడు? డైరెక్ట్గా క్రీస్తు సంఘము ద్వారా, క్రీస్తు ప్రభువారి ద్వారా మనతో మాట్లాడు. చూడండి 2వ వచనంలో, 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినములంత మందు తన కుమారుని ద్వారా మనతో డైరెక్ట్గా ఇప్పుడు మాట్లాడేది కుమారుడు. ఆ కుమారులో ఉన్న సంఘం ద్వారా మనం అందరం ఏం నేర్చుకున్నాం. ఏ జ్ఞానాన్ని? క్రీస్తు జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే కనుక క్రీస్తు సంఘంలో ఖచ్చితంగా ఉండాలి. అది ఎవరికి లేని ఘనత? పాత నిబంధనలో పేరు పొందిన భక్తులకే లేని దాన్ని దేవుడు క్రొత్త నిబంధనలో క్రీస్తు సంఘంలో ఉన్న వారికి ఇచ్చేసాడని చదువుదాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఈ ప్రధానులకి, అధికారులకి మనకే ఎలా బోధించబడాలి? సంఘము ద్వారా బోధించాలి. అంటే సంఘం ఎంతో గొప్ప ప్లాట్ఫామ్ అంటే చాలా గొప్ప ప్లాట్ఫాము. ఈ ప్లాట్ఫామ్ను కూడా అనుభవించలేదు ఎవరో? ఒక అబ్రహాం అనుభవించలేదు పాపం, ఒక ఇస్సాకు అనుభవించలేదు, ఒక దావీదు అనుభవించలేదు. పాతనలో ఎంతో మంది అనుభవిందామన్నా వాళ్ళకి లేని అవకాశాన్ని దేవుడు క్రీస్తు నందు పెట్టాడు. అంటే క్రీస్తు నందున్న వాళ్ళు క్రీస్తు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎవరంటే వారసులు కానీ పనోళ్ళు కాదు. పనోళ్ళు ఎవరు? సేవకులైన ఆత్మలు, దేవదూతలు. కానీ పనోళ్ళు ఎవరు కాదంటే ఎవరు కాదు? సంఘం కాదు. ఫర్ ఎగ్జాంపుల్గా దేవుడు ఎవరికి పరలోకం ఇస్తానన్నాడు? దేవుడు ఎవరికి పరలోకం ఇస్తానంటున్నాడు? 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. అంటే నిరీక్షణ తెలియాలంటే కనుక ఏం వెలిగింపబడాలి? మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కళ్ళుతో మనకి ఈ సృష్టి అంతా కనపడుతుంది, ఈ గోళ్ళు కనపడుతున్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్న మనుషులందరూ కనపడుతున్నారు. ఏ కళ్ళతో? ఈ కళ్ళతో. కానీ పరలోకం కనపడాలంటే ఏ కళ్ళు ఉండాలి? ఏ కళ్ళుతో చూస్తా ఈ కళ్ళు పనిచేయవు. దేని చూడడానికి? పరలోకం చూడడానికి. అందుకనే పరలోకం కనబడాలంటే, బతుకుండగా మనకు పరలోకం కనబడాలంటే ఎలా ఉండాలంటే మనోనేత్రాలు వెలిగింపబడిన వారు మాత్రమే కనబడతాయి. ఏంటిది? నిరీక్షణ అన్నాడు. చూడండి అక్కడ. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు కనపడాలంటే నేత్రాలు వెలిగింపబడాలి. నేత్రాలు వెలిగింపబడకుండా ఈ భౌతికమైన కళతో పరలోకం యొక్క విలువ నీకు అర్థం కాదు. ఆ విలువని ఒకవేళ దేవదూతలు చూద్దామన్నా సరేం లేదు. పరలోకం వెళ్దామన్న దేవదూతలకు ఏమైనా ఉందా? అవకాశం ఉందా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము. వాళ్ళు ఎవరండి? మనం పరలోకానికి వెళ్ళడానికి వాళ్ళు మనకు పరిచారం చేసేవారు తప్పించి నిజంగా పనులకి దేవుడు ఏమివ్వట్లేదు, పరలోకం ఇవ్వట్లేదు. ఎవరికి ఇచ్చాడు? వారసులకి ఇస్తున్నాడు. వారసుల్ని ఒకలా చూస్తాము, పనులు మనం ఒకలా చూస్తాము. పనులకి ఇవ్వట్లేదండి. దేవునికి అంత పని చేస్తుంటే ఆ దేవదూతలకు ఇవ్వట్లేదు దేవుడు పరలోకాన్ని. ఎవరికి ఇస్తున్నాడు?
హెబ్రీ పత్రిక 1:14 వీరందరూ రక్షణయను స్వాస్యము రక్షణ ద్వారా ఏమొస్తుంది? స్వాస్యం కనబడాలంటే ఏం వెలిగించబడాలన్నాడు? మనోనేత్రాలు వెలిగింపడాలి. స్వాస్యము పొందబో వారికి ఏం చేయాలంట? పొందబోవారు అంటే పొందబోయే వాళ్ళు ఎవరు కాదు? వాళ్ళు కాదు, పొందబోయేది మనం కాబట్టి మనకి పరిచారం చేయడానికి దేవుడు ఏం చేస్తాడు? ఆత్మల్ని సేవకులుగా ఎన్నుకున్నాడండి. వారు ఎవరంటే దేవదూతలు, సేవకులు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక జమీందారు ఇంట్లోకి వెళ్తే కనుక జమీందారు కొడుకు డైరెక్ట్గా వచ్చి డైనింగ్ టేబుల్ మీద శుభ్రంగా ఫుడ్ వడ్డించుకుని తినవచ్చు. ఎవరికి? జమీందారికి అంత అధికారం ఉంటుంది. జమీందారు కొడుకుకి మొత్తం అక్కడ ఉన్న జమీందారికి ఎంతైతే ఆస్తి ఉందో, ఎంతైతే ఇల్లు ఉందో ప్రతి దాంట్లో ఎవరు వారసుడు? ఎవరు? కొడుకు. ఆ కొడుకుకి పన్నోడికి వ్యత్యాసం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. మరి క్రీస్తు సంఘంలో వారసులు ఎవరు? దేవుని వారసులు ఎవరంటే మనం కాబట్టి మనల్ని దేవుని యొక్క స్వాస్యానికి వారసత్వం ఇస్తుంటే ఆ వారసత్వం ఎవరికి ఇవ్వలేదండి? దేవుడు సేవకులైన ఆత్మలకు ఇవ్వలేదు. మీరు న్యూ అని చెప్తున్నారు, క్రొత్తది అని చెప్తున్నారు. అసలు దేవుడేమో స్వాస్యాన్ని మీకు ఇస్తా అన్నాడు. అసలు స్వాస్యానికి మీరు ఎవరు? వాటాదారులు. కాబట్టి వాటాదారులకు ఇచ్చేదాన్ని దేవుడు ఎవరికి ఇవ్వట్లేదు? పంపబడి ఎంతో సేవ చేస్తున్న ఆత్మలుగా ఇవ్వట్లేదండి దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. వెలిచూపు వలన కాక మనం ఎలా బ్రతుకుతున్నాం? వెలిచూపుతో బ్రతుకుతున్నామా? విశ్వాసంతో బ్రతుకుతున్నాం? ఒకసారి చూసుకోండి. ఎంతో సేవ చేస్తున్న ఆత్మలకి దేవుడు పరలోకం ఇవ్వట్లేదు, కానీ ఏం బ్రతకట్లేదు మనకి ఎందుకు ఇస్తాడండి? ఒకసారి ఆలోచన చేయండి. ఇస్తానన్నాడు కాబట్టి ఇస్తానంటే ఎలా బ్రతకాలో చెప్తున్నాడు దేవుడు. వెలిచూపు వలన కాక ఎలా బ్రతకాలి? విశ్వాసం వలననే మేమేం చేస్తున్నాం? నడుచుకోం. ఎలా బ్రతుకుతున్నారంటే మీరు విశ్వాసాన్ని ఆధారం చేసుకునేది ఏంటిది? నిరీక్షణ. కాబట్టి నిరీక్షణ బేస్ చేసుకునేవారు ఎలా బ్రతుకుతారు భూమి మీద? రాబోయే దాని గురించి మీరు బ్రతుకుతున్నారంటే విశ్వాసంతో మీరు ఏం చేస్తున్నారు? నడుచుకొనిచున్నారు అని అర్థం. చదువు ఒకసారి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక. ఈ నడుచుకున్న వాడిని ఎలాంటి సాహసాలకు పిలిచాడు దేవుడు? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారు సహవాసం అండి. అబ్బా, ఎంత గొప్ప సహవాసం అంటే కుమారు సహవాసం. క్రీస్తు ప్రభువులోకి రావాలని, క్రీస్తు ప్రభువుని చూడాలని, అసలు క్రీస్తు ప్రభు ఎలా ఉంటాడో చూద్దామని, అసలు క్రీస్తు ప్రభు సంఘంలోకి వద్దామని ఎంతో మంది ట్రై చేసిన, ఎంతో మంది ప్రయత్నించిన పాత నిబంధనలో ఏ ఒక్కరికి లేని ఘనతను దేవుడు మనకి ఇచ్చేశాడు. అట్టుకొచ్చి ఎక్కడ పెట్టాడు మనల్ని? క్రీస్తు సహవాసంలో పెట్టేశాడు, క్రీస్తు సంఘంలో పెట్టేశాడు. అదే చెప్తున్నాడు. మిమ్మును ఎలా పిలిచాడంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారు సహవాసం అంట. ప్రపంచం చేసిన సహవాసంలో మనం ఉన్నాం. అంత గొప్ప సహవాసాన్ని దేవుడు మనకిస్తే ఇదంతా అర్థం కావట్లేదు ఎవరికి? భౌతికమైన కళతో చూసేవారికి ఇదంతా పెద్ద వింతగా కనపడుతుంది. ఎవరికి ఆశ్చర్యంగా కనపడుతుంది అంటే మనోనేత్రాలు మాత్రమే వెలిగింపబడిన వారికి మాత్రమే అసలు ఆయన పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో తెలుస్తుంది. ఎవరికి? మనోనేత్రాలు వెలిగింపబడిన వారికి. మన భౌతికమైన ఎమ్మెల్యే మనకు తెలుసు అంటేనే బాగా విర్రవీగిపోతాం. మనం బాగా ఒక ఎంపీ తెలిసినా, ఒక సీఎం తెలిసినా మనకు ఎవరు తెలుసు అంటే భౌతికమైన ఇల్లు తెలుసు అని చెప్తామా. అసలు ఈ ప్రపంచాన్ని కలగజేసిన ఆయన సహవాసంలో మనం ఉన్నామంటే అది ఎంత గొప్ప కార్యక్రమం అండి. దర్శనగలికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభు అయిన దేని కొరకు పిలిచాడంటండి? మహిమ పొందాలంటండి. సువార్త వల్ల పిలిచాడు, కానీ పిలిచింది దేనికంటే? పిలిచిన నీవు ఏం పొందాలి? మహిమ పొందాలి. మహిమ పొందాలంటే నేత్రాలు వెలిగింపబడాలి. నేత్రాలు అంటే ఈ నేత్రాలు కాదు, మనోనేత్రాలు వెలిగింపబడాలి. అదే చెప్పేసాడు చూడండి. వాళ్ళు ఎందుకు పిలిచాను? మిమ్మల్ని ఎందుకు పిలిచాను? అంతమంది పాత్రలు ఉండగా వాళ్ళందరినీ దేవుడు పిలవకుండా క్రొత్త నిబంధనలు ఉన్నవాడిని ఎందుకు పిలుస్తాడంటే దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంది. ఏంటిది అది? నా కుమారులు, నా వారసులు ఏం కావాలి? మహిమను పొందాలంటే అది చెప్తున్నాడు చూడండి. మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ అంటండి. ఏది సాధారణ మహిమ కాదు ఇది. అక్కడేమో క్రీస్తు సహవాసం అన్నాడు. క్రీస్తు వరకు ఏదైతే మహిమ ఉందో క్రీస్తు వరకు ఉన్న మహిమని ఏమన్నాడు దేవుడు? మీకు ఇవ్వడానికి పిలుస్తున్నాను. అంటే ఎంత గొప్ప వారసులం అంటే, ఎంత గొప్ప వారం అంటే మనం అసలు ఎవరికైతే మనోనేత్రాలు వెలిగింపడ్డాయో వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు లాంటి మహిమ
ఏదో మహిమలో తక్కువ కాదు అది. ఏంటిదంట? యేసుక్రీస్తు యొక్క ఏ పొందంటే మహిమ అంటే సాధారణమైన మహిమ కాదు, యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా స్వార్థ వలన మిమ్మల్ని పిలిచింది దేనికే? మహిమను పొందాలి. అంటే నువ్వు వచ్చింది క్రీస్తు సంఘంలోకి దేనికి? మహిమను పొందడానికి. మహిమను పొందాలని దేవుడు ఏం చేశాడంటే నిన్ను మనోనేత్రాలు వెలిగించబడడం ద్వారా, పిలవడం ద్వారా, క్రీస్తు సహవాసంలోకి రప్పింపడం ద్వారా ఏం చేశాడు? నీ మనోనేత్రాలు వెలిగించి ఆ సహవాసం యొక్క విలువను అర్థం చేస్తాడు. ఎందుకంటే ఆ సహవాసం యొక్క విలువ ఏంటంటే అసలు నా పరలోకానిలో మహిమ పొందేది ఎవరంటే నేను సువార్త ద్వారా పిలిచిన వాళ్ళు. ఎంత గొప్పవాళ్ళమండి మనం అంటే, పాతనంలో భక్తుల జీవితం కూడా లేదు మనకి. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళకంటే మనం చాలా గొప్పవారుగా తీర్చిదిద్దుతున్నాడు దేవుడు. చదువు మరొక వచనాన్ని, కొలసలు రాసిన పత్రిక. ఇవన్నీ కథలు చెప్పకూడదండి ఎక్కడంటే లోకంలో. ఈ విషయాలు అర్థం చేయాలి సమాజానికి. కొలసలు రాసిన పత్రిక 3:4 వచనం, 3:4. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, యేసుప్రభు ఒక రోజు వస్తారు, ఒక రోజు మనకి ఏమవుతారు? ప్రత్యక్షమవుతారు. చాలా మంది పాపం ఇంకా మొదటి రాకని ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా యేసుక్రీస్తు వారు సిద్ధమైపోయారు. దేనికి? రెండోసారి ప్రత్యక్షం అవడానికి. అందుకని మనకు జీవమై ఉన్న యేసుక్రీస్తు అంటాను. ఆయన ఎవరు? జీవమై ఉన్న యేసుక్రీస్తు. జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా ఏం పొందాలి? ఆయన్ను పక్కన పెట్టి, మిమ్మల్ని పక్కన పెట్టి కాదు, మహిమ ఏంటి? ఆయనతో పాటు అంటండి. అయ్యో బాబు, ఎంత దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే చాలా విలువగల దానిగా చూస్తే మన బతుకులోమో అలా లేవండి ఖచ్చితంగా. అని చూడండి, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో అంటున్నాడు. అక్కడ ఆయన యొక్క మహిమ అన్నాడు. ఎక్కడ? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. ఆయన యొక్క మహిమ ఏదైతే ఉందో ఆ మహిమ ఇస్తాను అన్నాడు. ఇక్కడేమో ఆయనతో పాటు అన్నాడు. చూడండి, ఆయనతో కూడా మహిమ యందు ఏం చేయబడతారు? ప్రత్యక్షపరచబడదురు. అంటే క్రీస్తు సహవాసంలో తీసుకొస్తున్నాడు, మహిమ పరచబడ్డానికి తీసుకొస్తున్నాడు. క్రీస్తు తోడి మహిమని మనకి ఏం చేస్తున్నాడు? దేవుడు ఇవ్వడానికి ఏం చేస్తాడంటే మనోనేత్రాలను దేవుడు వెలిగించుకోమని చెప్తున్నాడు. ఇలా వెలిగించుకున్న వారు ఏం చేస్తారు? పైనున్న వాటి పైన చూడండి, అక్కడ 2వ వచనంలో, పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి యందు ఏం చేయండి? మనసు పెట్టేవారికి స్వాస్థ్యం ఎవడు? దేవుడు. మహిమ మనసు పెట్టేవారికి మహిమనెవడో? క్రీస్తు తోటి మహిమనెవడో. ఎవరికి ఇస్తాడంటే మహిమని? పైనున్న వాటిని మనసు పెట్టిన వారికి, పైనున్న వాటిని చూసేవారికి, తమ జీవితంలో ఎప్పుడు మారుతున్న వారికి మాత్రమే దేవుడు ఇస్తాడు. కానీ మారని వారికి దేవుడు ఏమివ్వడో? క్రీస్తు తోడి మహిమను ఖచ్చితంగా ఇవ్వడు. అందుకనే పైనున్న వాటిని వెతుకుడు కానీ భూ సంబంధమైన వాటి మనసు పెట్టుకుడి. ఏలైనగా మీరు ఏమైపోయారు? భూ సంబంధమైన వాటిని చేసి మృతులైపోయారు. మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడిన దాన్ని రివీల్ చేసుకోవాలంటే, ఓపెన్ చేయాలంటే, పొందాలంటే ఎప్పుడో జరుగుతుంది అది? ఆ జీవమై ఉన్న క్రీస్తు ఒక రోజు వస్తాడో, వచ్చి మనల్ని తీసుకెళ్ళి ఆయనకి ఏదైతే మహిమ ఉందో అదే మహిమతో మన పరలోకంలో దేవుడు పెడతాడు. ఆ పెట్టాలంటే భూమి మీద ఏముండాలి? పైనున్న వాటి మీదే మనసు పెట్టి. ఎక్కడ పెడుతున్నారండి? కాబట్టి 2 విషయాలు ఆలోచన చేస్తున్నాం. ఒకటి, ఏం ఆలోచన చేస్తున్నాం? జీవితం గురించి ఆలోచన చేస్తున్నాం. 2, జ్ఞానం గురించి ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే జీవితం ఉన్న వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడో? జ్ఞానాన్ని అందిస్తాడో. ఆ జ్ఞానము పాత నిబంధనలో దానికంటే చాలా గొప్పది. 3వ విషయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అసలు దీంతో లెక్కేసుకుంటే ఏం సరిపోతుందంటే ఏమీ సరిపోదండి మనకి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల ఆయన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులందరిలో ఆయన స్వాస్థ్యం ఏమన్నాడు? ఇక్కడ మరొక పదం, స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరు. ఏంటంటే ఇది స్వాస్థ్యములో మహిమేశ్వరు. స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? స్వాస్థ్యం అంటే ఆస్తి. తండ్రి ఆస్తి సంపాదిస్తే దానికి వారసులు ఎవరు? కొడుకు. అంతేనా? మరి కొడుక్కి ఏమిస్తారన్నాడు? వాటా ఇస్తాను. మనకు వాటా అడిగేంత అధికారం ఉందండి. వాటా అడిగేంత అధికారం దేవుడు ఇస్తుంటే అసలు వాటా దరిదాపులోకి వెళ్ళలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుడు ఎలా చూస్తున్నాడు మనల్ని? దేవుడు ఈ స్థాయిలో చూస్తే మన బ్రతుకులో ఈ స్థాయిలో ఉంటున్నాయండి. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. రోమపత్రిక 8 మనం ఎవరమండి? అసలే వారసులు బతికిన బతుకు మనకు ఉంటుందో ఒకసారి చూసుకోవాలి. రోమపత్రిక 8 17వ వచనం.
16 చదువుదాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. మనము పిల్లలమైతే, స్వాస్థ్యానికి వారసులు ఎవరు? స్వాస్థ్యాన్ని కేవలం తన కుమారుడితో దేవుడు పంచుకుంటున్నాడు. మనము పిల్లలమైతే, మన పిల్లలమైతే ఎవరు? మనము వారసులం అని చెప్పాడు. వారసులు అంటే దేనికి వారసులు అంటే, తన క్రీస్తు ప్రభువు ఏదైతే వారసత్వంలో ఉన్నారో క్రీస్తు ప్రభువు తోడి మనం వారసులు అంటే చూడండి అక్కడ. ఆయనతో కూడా, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల ఎవరు వారసులం అంటే వారసులమే కానీ క్రీస్తు తోడి వారసులం. అయ్యో దేవుడు ఎలా చూస్తున్నాడు మనల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు నందు అనే ప్లాట్ఫామ్ సమాజానికి అర్థం కావట్లేదు. క్రీస్తు నందు ఏమన్నా దేవుడు స్వాస్థ్యములో వాటిచ్చేస్తున్నాడు. స్వాస్థ్యంలో ఏం ఐశ్వర్యము? ఐశ్వర్యం అంటే తరిగిపోతుంది, కానీ ఇది ఏం ఐశ్వర్యము? మహిమతో కూడిన ఐశ్వర్యం. అందుకనే మహిమైశ్వర్యం అంటున్నాడు దేవుడు. చదువు ఒకసారి ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నాకైతే తండ్రి ఉన్నాడండి, మీకు ఉన్నాడో లేదో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఉంటే కనుక ఇలాగే బ్రతకాలి మనం. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, నిజంగా మీ తండ్రి మీకు అర్థమైతే మనోనేత్రం వెలిగింపబడినేమో మూసుకుపోయి బతుకుతున్నారు. ఇంకా తుచ్చమైన వాటిని, ఇష్టం వచ్చిన వాటిని, మనసుకు నచ్చిన వాటిని, ఇష్టానుసరమైన వాటిని ఇంకా జీవిస్తూ బ్రతికితే తండ్రి అర్థం కాలేదు. అసలు మీకు తండ్రి లేడు ఖచ్చితంగా. ఎందుకంటే తండ్రి అంటే కనుక ఖచ్చితంగా ఎక్కడ నివసించాలి? మనలో నివసించాలి. మనలో నివసించాలంటే మన బ్రతికేలా ఒకసారి చూసుకోండి. ఆయనేమో మహిమైశ్వర్యాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన డైరెక్ట్గా స్వాస్థ్యాన్ని, పరలోకాన్ని ఇచ్చేస్తానంటే కనుక పరలోకం విలువ అర్థం కాని ఎవరో కళ్ళు మూసుకుపోయి బతికేవారు. కళ్ళు తెరుచుకున్నవారు, మనోనేతలు వెలిగించుకున్నవారు స్వాస్థ్యం విలువ అర్థమైతే బ్రతకరండి ఖచ్చితంగా. అదే చెప్పేసాడు అక్కడ చూడండి. మరియు మీరు మనోనేతలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు ఏ పిలుపు? ఎవరినే పిలుపు? నేను పిలిచాడే, నేను పిలిచిన వారసుడు అంటే కనుక వారసుడు బ్రతుకుతున్నాం మనం. ఒకసారి ఆలోచన చేయండి. నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క, ఏ స్వాస్థ్యం? 3వది స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం అండి. అంటే స్వాస్థ్యానికి ఏముందంటే మహిమైశ్వరం ఉంది. అది ఎంత అయినా సరే తరగదో, అది ఎంత ఉన్నా సరే తరిగిపోయింది. ఎందుకంటే ఐశ్వర్యం కాదు, మహిమైశ్వరం అని చెప్తున్నాడు. తుచ్చమైన వాటిని చేసేవారికి, భక్తి లేని వారికి, ఇష్టానుసారంగా జీవించేవారికి, ఎలా పడతారు బ్రతికేవారికి, క్రీస్తు నందుండి పాత రోత జీవితాన్ని కప్పెట్టకుండా, విడాకులు ఇవ్వకుండా, పరిత్యాగ పత్రిక ఇవ్వకుండా, ఇంకా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఎవరికి కనబట్టలేదు కదని చీకట్లోనూ అసభ్యకరంగా అంధకార మనసు కలిగి ఎవరైతే బ్రతుకుతున్నారో స్వాస్థ్యాన్ని ఖచ్చితంగా పోగొట్టేసుకుంటారు. స్వాస్థ్యాన్ని పొందుకునే వారు కుమారులు అయితే తండ్రిని పూర్తిగా అర్థం చేసుకోలేదు. కంటే తండ్రిని బాధ పెట్టేవారు కాదు కుమారులు. ఎవరంటే తండ్రి పూర్తిగా ఎప్పుడు అర్థమవుతుంది? మన మనోనేత్రలు వెలిగింపబడితే మాత్రం అర్థమవుతుంది మనకి. మన మనోనేతలు వెలిగించబట్టలేదు. ఎందుకంటే ఎంతో సేవ చేస్తున్నారండి దేవదూతలు. అందులో ఒకరు మనం ఏం చేస్తున్నాం? ఆదివారం పాటలు పాడుతున్నాం, బైబిల్ తరగతులు పాడుతున్నాం. వారు ఏం చేస్తారు? యుగములు దేవుని సేవ చేస్తున్నారు. ఎవరంటే దేవదూతలకు ఇవ్వని స్వాస్యాన్ని దేవుడు తన కుమారుకి ఇస్తానంటే ఆ కుమారుకి ఇచ్చే స్వాస్యము ఎంతకంతగా అర్థమైంది. కింద కంటిన్యూషన్ చెప్తున్నాడు. విశ్వసించి మనకు ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాస్యమును బట్టి విశ్వసించిన మన యందు ఆయన చూపుచున్న తన శక్తి అంటండి. తన శక్తి యొక్క ఎంత ప్రేమిస్తున్నాడంటే అపరిమితంగా ప్రేమిస్తున్నాడు. అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరేం చేయాలంట? మీ తండ్రి మీకు తెలుసా? నా తండ్రి నాకు తెలుసు కాబట్టి నేను ఎలా బ్రతుకుతున్నా. మీ తండ్రి మీకు తెలిస్తే కనుక ఒకసారి మీ జీవితాన్ని ప్రశ్నించుకోండి. గతానికి ఇప్పటికి ఏం మారారు మీరు? గతానికి మీరు ఎప్పుడు ఏం మారింది? ఎందుకంటే తండ్రి అర్థమైతే, తండ్రి పూర్తిగా తెలుసుకుంటే తండ్రికి తగిన బ్రతుకు మనలో ఉంటుంది. తండ్రి ఒకలాగా ఉన్నాడు, కుమారుడు ఒకలాగా ఉన్నాడు అంటే వీడు కుమారుడు కాదు, వీడు వారసుడు కాదు. వారసుడైతే తండ్రి ఎలా బ్రతుకాడో అలా మాత్రం బ్రతుకుతాడు. ఎందుకంటే అసలు ఎవరికి ఇస్తానన్నాడండి దేవుడు? దేవదూతలు కూడా అన్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే మేము వెళ్దామని పరలోకాన్ని తొంగి చూస్తున్నారు. వాళ్ళు తొంగి చూస్తున్నా సరే అవకాశం లేదన్నాడు దేవదూతలకి. కానీ నిజంగా బతుకు లేని వాళ్ళకి, సేవ లేని వాళ్ళకి, దేవుని పూర్తిగా ఆరాధించలేని వాళ్ళకి దేవుడు స్వాస్థ్యాన్ని ఇస్తాడంటే నిజంగా దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక. క్రీస్తు సంఘం అంటే ఆ సమస్య అనుకున్నారు చాలామంది. క్రీస్తు సంఘంలో ఉన్నవారు ఎంత గొప్ప ఐశ్వర్యంలో ఉన్నారంటే మహిమైశ్వర్యంలో ఉన్నారండి. జీవితం లేదు మనకి, భక్తి లేదు, సమర్పణ లేదు, క్రియలు లేవు, ఆధారాలు లేవు. మన జీవితం ఒకరికి త్యాగంగా లేదు, మన జీవితం ఒకరికి ఏం లేదు, మాదిరిగా లేదు. మాదిరిగా లేని వాళ్ళు మహిమైశ్వర్యం ఎలా పొందుకుంటారండి? ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆలోచించేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేరుకే కార్యక్రమాలు చేస్తే రాలిపోతారండి వీళ్ళు భూలోకం మీద, గుర్తుపెట్టుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం.
మొదటి అధ్యాయము 10వ వచనం, మీకు కలుగు ఆ కృపను గూర్చిన ఎంతమంది ప్రవర్తించారండి? మోషని బేసేసుకుందాం. మోషే, నాకు ఐగుప్తు ధనము కంటే ఏ నింద గొప్పదంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు ఎవరు? మోషే క్రీస్తుని చూశాడంటే చూడలేదు, అవకాశం లేదు. కానీ క్రీస్తు ప్రభువుని మనకిస్తుంటే, అసలు క్రీస్తు ప్రభు సంఘంలో మనముంటే ఆ విలువ అర్థం కాకుండా బ్రతుకుతున్నారు చాలామంది. ఎంతో మంది ప్రవచించారు కానీ పాపం చూడలేకపోయారు. ఎవరి గురించి? క్రీస్తుని చూడలేదు, క్రీస్తు సంఘంలో ఉండలేదు. ఇంకా పాత్రలను వాళ్ళు ఏమైపోయారు? ఆ పాత్రలను బోధనని చనిపోయారు తప్పించి క్రీస్తుని చూద్దామన్న కోరిక కూడా నెరవేరకుండా చచ్చిపోయారు. ఎవరు? విలువగా బ్రతికిన భక్తులు. మరి మనం అంత జీవితం లేదే, అంత త్యాగం లేదే, అంత బ్రతుకు లేదే. మనకంత గొప్ప సంఘంలో అంత గొప్ప జ్ఞానాన్ని నేర్పితే ఏమంటున్నాడో, పరలోకమనే శ్వాస యొక్క మహిమేశ్వరం ఇచ్చేస్తానంటే దేవదూతలు తొంగి చూసిన వాళ్ళకి ఇవ్వట్లేదని చూడండి. 10వ వచనం, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించారే కానీ రక్షణ పొందారండి ఎవరైనా? క్రీస్తు రావాలి, మరణం ఇవ్వాలి, మరణం తర్వాత రక్షణ ఆరంభం అవ్వాలి, ఆ రక్షణ నమ్మాలి, నమ్మిన తర్వాత బాప్తిసం పొందాలి. రక్షణని పరిశీలించారే కానీ రక్షణ పొందుకోకుండా వెళ్ళిపోయారు ఎవరు? పాతన భక్తులు, పాతన ప్రవక్తలు. మరి ఇంత గొప్పగా దేవుడు మనల్ని చూస్తుంటే, అసలు ప్రవక్తలు పరిశీలించిన దాన్ని, రాసిన దాన్నే మనకిస్తుంటే ఆ విలువ అర్థం కానుగా మనం బ్రతుకుతున్నాం. ఒకసారి జ్ఞాపం చేసుకోండి. పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమల గూర్చియు వాటి తర్వాత కలగబోవు గురించి ఏం చేశారు? వాళ్ళు కేవలం రాసేస్తే మనకి ఇచ్చేస్తాడు దేవుడు. వాళ్ళ పాత్రలంతా మన గురించి రాతంటే మన గురించి పొందాలి, రక్షణ పొందుతారు. రక్షణ పొందిన వారు ఏం పొందుతారు? కలగబోవు మహిమని పొందుతారు. పొందుకోకుండా చచ్చిపోయారు ఎవరంటే మోషే గారు కానీ, దానియేలు గారు కానీ, ఎంతో యోబు గారు కానీ, ఎంతో మంచిగా బ్రతికిన భక్తులు రాశారే కానీ రాసింది అనిపించి ఉన్న వారసులు ఉండి మనం. ఈ వారసులు దేవుడు అంత పెద్ద పెట్టేస్తే మనకు అంత ప్రయారిటీస్ అంటే మన జీవితం యొక్క ప్రయారిటీ, మన జీవితాన్ని దేవుడిని బేస్ చేసుకుంటే మనం ఎలా బ్రతుకుతున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నూతన ఏం కనపడుతుంది మనలో? శ్రమల గూర్చి వాటి తర్వాత కలగబోవు ఏంటంట? మహిమలను గూర్చియు. ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు అంటే ముందుగా రాశారు కానీ అనుభవించలేదా? మనం రాకుండా వాళ్ళు అనుభవించడానికి అవకాశం ఉండదు. ముందుగా సాక్ష్యం ఇచ్చున్నప్పుడు ఆ ఆత్మ ఎట్టి కాలమును సూచించవచ్చును దాన్ని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడు ఈ సంగతుల విషయమే తమ కొరకు అనలైన్ చేసుకోండి. అసలు ఏం మాట్లాడతాడు దేవుడు? ఒక యోబు గారికి లేదు, ఒక దానియేలు గారు ఇంకా పొందుకోలేదు, క్రీస్తు సంఘంలో ఆ వారసులు అవ్వలేదు, క్రీస్తు సంఘంలో సభ్యులు అవ్వలేదండి. ఎవరంటే పాత్రలు వాళ్ళు అంత గొప్పగా బతికిన వాళ్ళకి అవకాశం లేదు, మనకి ఇచ్చాడు అవకాశం. వారు ఏంటంట? తమ కొరకు కాదంటండి, మన కొరకు రాస్తే మీరు రావాలి, మీరు చేరాలని దేవుడు క్రొత్త వాడిని అంత పెద్దపీటగా దేవుడు అంతలా చూస్తుంటే నిజంగా అసలు అంత తగిన జీవితం కానీ మనలో కనపడట్లేదు. అసలు చాలా దౌర్భాగ్యకరం ఇది. తమ కొరకు కాదంటండి. ఎంతో బాగా బతికారు. తమ కొరకు కాదు కానీ మీ కొరకే. ప్రవక్తలు ఏం చేశారంట? ముందున్న పెద్ద ప్రవక్తలు దానియేలు కానీ, యెషయా గారు కానీ, వీళ్ళందరూ ప్రవక్తలు మనం కలిగే దాని గురించి ఏం చేశారు? రాసేశారు. ముందుగా మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిను. దేవదూతలు ఏం చేస్తారంట? ఏదో పరలోకం దేవుడు ఎక్కడో ఇస్తాడేమో, ఇంత సేవ చేస్తున్నాం కదా, దేవుని దగ్గర ఉంటున్నాం కదా, దేవుని సేవ చేస్తున్నాం కదా, పరలోకంలో ఉన్నాం కదా, మాకు పరలోకం ఇస్తాడో అని ఏం చేస్తారు? స్వాస్థ్యం ఇస్తాడేమో, వారసత్వం ఇస్తాడేమో అని దేవదూతలు తొంగి చూస్తున్నారంటే. తొంగి ఎవరు చూస్తారు? ఇప్పుడు బాగా పెద్ద ప్యాలెస్ కట్టేసి ప్యాలెస్లోకేమో కుమారులందరూ వారసులందరూ వెళ్ళిపోతున్నారు. పన్నులు ఎక్కడ ఉంటారు? నిజంగా బల్ల ఎలా ఉంటుందో, నిజంగా అక్కడ ఆహారం ఎలా ఉంటుందో, నిజంగా అక్కడ చైర్స్ ఎలా ఉంటాయో, అసలు జమీందారు కట్టిన ఇల్లు ఎలా ఉంటుందో, అసలు ఆ స్వాస్థ్యం ఎలా ఉంటుందో, ఆ వారసత్వం ఎలా ఉంటుందని బయట ఉన్న వాళ్ళు తొంగి చూడాలి. ఎందుకు? వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి. మరి ఎవరికి ఇస్తానంటాడండి? వారసులైన మనకిస్తానంటే ఆ వారసత్వం పొందుకునే వారిలో మనం ఉన్న ఒకసారి ఆలోచన చేసుకుని దయచేసి. ఎందుకంటే దేవుడు తేజోవాసులు అంటున్నాడు మనల్ని. దేవదూతలు ఈ కార్యములను ఏం చేస్తారంట? తొంగి గోర్చును. వాళ్ళకి ఇవ్వట్లేదండి దేవుడు. ఎవరికి ఇస్తాడంటే మనకిస్తున్నాడు. మరి మనకిచ్చిన బ్రతుకు కానీ, ఇచ్చిన జీవితం కానీ మనలో ఒకసారి కనపడుతుందో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం.
ఎందుకంటే భూనివాసగా మనం బ్రతికితే కనుక జీవగ్రంథంలో మన పేరు తుడిచిపెట్టబడుతుంది. జీవగ్రంథంలో ఎవరైతే పేరు లేదో వారు ఖచ్చితంగా రెండో మరణంలో పాలైపోతారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భూ సంబంధంగా బ్రతికావా, పైన వాటి మీద కాకుండా ఎప్పుడు భూ సంబంధంగా భూనివాసగా ఎవరైతే బ్రతికారో వారు ఖచ్చితంగా జీవగ్రంథంలో వారి పేరు ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే తేజోవాసులు పొందవలసిన పరలోకంలో వారికి పాలు అవడానికి అవకాశం ఉండదు. చదువు ఒకసారి ప్రకటన 20:15 ఎవని పేరైనను ఎక్కడ ఓ గ్రంథం ఉంది, అది జీవ గ్రంథం అని చెప్పాడు. ఆ గ్రంథములో, గ్రంథం అంటే గ్రంథం కాదు, దేవుడు ఎవరైతే బ్రతుకుతున్నారో వారు లిఖించిన పేర్లై జీవ గ్రంథం అందు, మీకు అర్థం అవడం కొరకు రాశాడు, జీవ గ్రంథం అందు వ్రాయబడినట్టు కనబడని ఎడల. నిజంగా మనం బ్రతుకు లేకుండా కనబడట్లేదంటే భూనివాసగా బ్రతికితే పేరు రాశాడు దేవుడు. నిజంగా చెప్పండి, వారసుడిగా బ్రతకపోతే అజ్జని నా ఇంట్లో వెళ్ళిపో అంటాం. ఎవరో నాకు నచ్చినట్టు బ్రతకట్లేదు కాబట్టి తల్లి తండ్రి నచ్చినట్టు బ్రతక కొడుకుని కుమారుని మాటలేదు గింటేత్తమ్మా. మరి ఈ బుక్లో పేరు లేకపోతే సమస్య లేదు. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడిన భూ సంబంధాలుగా బ్రతికిన, భూ నివాసులుగా బ్రతికిన, భూమి మీద భూమిని ఆకర్షించి భూలోకంలో కలిసిపోయి బ్రతికినా సరే ఖచ్చితంగా మీ పేరు ఖచ్చితంగా ఉండదు. వాళ్ళు శ్వాసాన్ని, ఏ శ్వాసం అది? శ్వాసం యొక్క మహిమైశ్వర్యం. జీవగ్రంథం రాయబడి కనబడినట్లా వాడు అగ్నిగుండములో పడవేయబడు. మనం లోక సంబంధిగా బ్రతుకుతున్నామా, దేవుని సంబంధిగా బ్రతుకుతున్నామా, నూతనంగా బ్రతుకుతున్నామా, ఇంకా పాతగా బ్రతుకుతున్నామా, క్రొత్తది ఏమైనా జరిగిందా, మార్పు ఏం జరిగిందా, ఇంకా మూసుకుపోయి ఇంకా మనం తప్పులు చేసి బ్రతుకుతున్నాం? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే న్యూ అనేది మనలో కనబడుతుందా? క్రొత్తది, క్రొత్త న్యూ ఇయర్ అంటున్నావు. సంవత్సరం మారింది, క్యాలెండర్ మారింది, డేట్ మారింది, తారీఖు మారింది తప్పించి తారీఖులు మారుతున్నాయి, నెలలు మారు, సంవత్సరాలు మారు, ఒక అంకి మారింది తప్పించి నీలో ఏం మారింది? ఒకసారి నేను గతానికి ఇప్పటికి చాలా మారానని మార్గదర్శకులుగా ఉన్న క్రైస్తవులు ఈనాడు సమాజంలో కనబడట్లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. నువ్వు లోక సంబంధిగా బ్రతకపోతే లోకం నుండి దేవుడు నిన్ను వేరు చేసేస్తాడండి. ఎప్పుడు? బ్రతకనప్పుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం వచ్చేద్దాం. చిన్నపిల్లలారా మీరు దేవుడి సంబంధులు, మీలో ఉన్నవాడు. మరి ఇంకా లోకంలో చేష్టలు చేస్తున్నాం ఏంటండి? మనలో ఉన్నవాడు ఎవరికంటే గొప్పడు? లోకంలో ఉన్నవాడు కంటే. మనం లోకంలో ఉంటున్నాము, లోకంలో కలిసిపోయి బతుకుతున్నాం మనం. కానీ మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పోడు. మిమ్మల్ని లోకస్తుల్ని పక్కన పెడితే మీరు చాలా గొప్పవారు. మరి గొప్పవారైన వారు భూ సంబంధంగా బ్రతికే వారితో కలిసిపోయి బ్రతుకుతున్నారంటే మీ విలువ మీకు అర్థం కాలేదు, మీరు ఎవరో మీకు తెలియదు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనం ఎవరో మనకు తెలిసిపోయి మూసుకుని బ్రతికిపోయి ఇంకా చేస్తున్నారా? ఖచ్చితంగా శ్వాసను పోగొట్టేసుకుంటారు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు ఎవరిని జయించున్నారు? మీ జీవితంలో ఉంది ఇది. మేము లోకస్తుల్ని జయించేసాం. ఏ విషయంలో? ఆత్మీయ విషయంలో, జీవితం విషయంలో. లోకం ఏం చెప్తుంది? పాపం చేసిన ఒక్కడిని చూపించండి అంటది. ఆల్రెడీ జయించేసాం. ఎందుకంటే మేము తప్పు చేయం. మేము ఎవరమే? నీతి విషయమే జీవించేవారం, కానీ పాప విషయమే బ్రతికేవారం కాదు. పాప విషయమే ఎవరమే? చనిపోయిన వారం. కాబట్టి లోకం ఏ విషయాల్లో అయితే జయించమంటుందో ఆ విషయాలు జయించేసిన వారు అండి ఎవరంటే క్రైస్తవం. వారు నూతనమైన వారు. అదే చెప్తున్నాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వాణిని జయించి ఉన్నారు అని చెప్పేశాడు. లోకాన్ని మనం జయించామా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకా లోకంతో బ్రతుకుతూ ముసుగు జీవితాలు ముసుగేసుకుని వాక్యం ఏదో నామకార్థంగా ఉండి ఏదో మనుషులు కనబడేట్టు అప్పుడప్పుడు అటెండ్ అయ్యి ఏదో వినేసి రాసుకుని వెళ్ళిపోతున్నామంటే నిజంగా తేజోవాసులైన పరలోకంలో స్వాస్థ్యం పొందవారుగా నిజం మనమేనా? ఒకసారి ఆలోచన చేసుకోలేదు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పోడైతే మీరు ఎవరిని జయించేసి ఉండాలి. ఇప్పటికీ ఎవరున్నారా బ్రతుకున్న వాళ్ళు అంటే నేనున్నాను అని అనలేకపోతున్నారంటే మీరు ఇంకా లోకాన్ని ఏం లేకపోతున్నారంటే జయించలేదు. లోకాన్ని జయించలేనోడికి పరలోకం ఎందుకు ఇస్తాడు దేవుడు? ఖచ్చితంగా ఎవడు. కంటిన్యూషన్. వారు ఎవరు? లోక సంబంధులు. చాలా మంది వాక్యం ఇంకా లోక సంబంధులు మనల్ని పక్కన పెడితే యాస్టిస్ కనబడుతున్నాం అంటే వీళ్ళు కూడా లోక సంబంధులు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు
లోక సంబంధాలు ఏంటి మాట్లాడతారు, లోకము వారి మాట వినును అని చెప్పేశాడు. మనం ఎవరమి? దేవుడి సంబంధము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. ఇంకా అదిగో ఎంజాయ్ చేద్దాం, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం తిరుగుదామంటే, వాళ్ళతో పాటు మనం వెళ్ళిపోతున్నామంటే, వాళ్ళకిలాగే మనం ఉన్నామంటే ఏం మారాము, ఏం చేంజ్ అయింది, ఏం విషయం చెప్తాం? ఓ చెయ్యి కలిపి ఎవరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాడు కట్టగలేడు, చెప్పేవాడు కట్టగలేడు. మరి ఎవడు చెప్పాలి? ఇలా బ్రతికిన వాడు ఇప్పుడు చెప్పలేమనంటే హ్యాపీ న్యూ ఇయర్. ఎంతమంది చెప్తారంటే 100కి 99.99% ఫెయిల్ అయిపోతారు. ఏది? ఈ వాక్యము సమాజంలోకి వెళ్తే ఒక్కడు కూడా ఏం చెప్పలేడు? విషెస్ చెప్పలేడు. విషెస్ అంటే ఏంటి? విషెస్ అంటే ఆనందభరితంగా మనం ఆనందభరితంగా ఒకళ్ళు పలకరించడం. ఒక విశ్వాసం ఏమనంటే మన జీవితంలో నూతన సంవత్సరం అని క్యాలెండర్ మారిన దాన్ని బట్టి విశ్వాసం, కానీ జీవితం మారిన దాన్ని బట్టి ఇది కూడా గతంలో ఇలా బ్రతుకో నీకు నేనే మార్గదర్శనం అని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారో మార్గదర్శులుగా లేరు. ఏం మారింది? ఏం మారలే. చదుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు నిజంగా వెలిగింపబడిన వారు బ్రతుకులు వేరు, మీ బ్రతుకులు వేరు. వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి ఒకసారి. దయచేసి దేవుడు పిలిచిన పిలుపు చూడండి, చూస్తే అర్థమైపోద్ది మీకు. పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో. మీరు పరిశుద్ధులైన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధులకి ఏముంది? స్వాస్థ్యం ఉంది. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేసి వాటాదారులం. ఎవరమే? వారసులం అన్నాడు. చూడండి రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం. వారసులండి. పరలోకానికి వారసులు ఎవరంటే మనమైనప్పుడు ఆ వారసత్వాన్ని పొందుకోవాలంటే తగిన బ్రతుకు మనకు ఖచ్చితంగా ఉండాలి. 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసుడు. ఎవరు వారసుడు? దేవుని ఆస్తికి వారసులు. మన భౌతికమైన తండ్రి ఇచ్చే ఆస్తి మన కళ్ళు మూసిన తర్వాత ఏమైపోతాం? పోగొట్టేసుకుంటాం. మన పరలోక తండ్రి, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఆస్తిని ఎప్పుడు పోగొట్టుకోలేము. ఆ ఆస్తికి ఎవరే? దేవుని ఆస్తికి వారసులు. మామూలు వాళ్ళు కాదు. భౌతికమైన తండ్రి ఇచ్చిన ఆస్తి కాదు, భౌతికం ఇచ్చిన పొలం ఇచ్చిన దానికి కాదు, కానీ దేవుడు ఇచ్చిన ఆస్తికే వారసులు ఎవరు అంటే కుమారులు కుమార్తెలేమ్మ. మరి ఎలా చూస్తున్నాడు దేవుడు మనల్ని? అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా. క్రీస్తు వరకు ఏదైతే మహిమ ఇచ్చాడో సేమ్ మనకి యాస్టీజ్ అదే మహిమిస్తున్నాడు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో ఏం పడాలి? శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అని చెప్పేశాడు. ఇప్పుడు ఎన్ని విషయాలు ఆలోచన చేస్తున్నాం? 3 విషయాలు ఆలోచన చేస్తున్నాం. ఒకటి, క్రీస్తునందు ఉండాలి, క్రీస్తు సంఘంలో ఉండాలి. క్రీస్తు సంఘంలో ఉంటే కనుక ఎలా ఉండాలి? పాప విషయంలో చనిపోయి నీతి విషయం జీవించాలి. నెక్స్ట్, పార్చిన స్వభావం వదిలేసుకుని నవీన స్వభావం కలిగి ఉండాలి. నెక్స్ట్, 3వది, పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి. అసలు భూ సంబంధం మనకేం లేదు, సంబంధం ఉండకూడదు. అది మొదటి పాయింట్. రెండవది ఏంటిదంటే మహిమైశ్వర్యము అన్నాడు. కాబట్టి క్రీస్తునందు అంటే ఏంటి? క్రీస్తు సంఘంలో పాత నిబంధన వారి కంటే మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడో, గొప్పగా చూస్తున్నాడో, వాళ్ళు పొందలేని దాన్ని కూడా దేవుడు మనకు అందిస్తున్నాడు. దేని ద్వారా? పనుల ద్వారా దేవుడు మాట్లాడితే పాత నిబంధనలో ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? క్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు, క్రీస్తు సంఘం ద్వారా మాట్లాడుతున్నాడు. అది 2 విషయం అయితే. 3వది ఏంటంటే ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం. అంటే క్రీస్తు ప్రభువు ఏదైతే మహిమలు ఉన్నాడో సేమ్ అదే మహిమనిస్తున్నా అన్నాడు మనకి దేవుడు. క్రీస్తు ప్రభువు సింహాసనం మీద ఉన్నాడు తెలుసా మీకు? ఎక్కడ? పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడైతే కూర్చున్నారో అలాంటి సింహాసనం మనకి ఇస్తాడు దేవుడు. ఎప్పుడు? ఇలా బ్రతికినప్పుడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి. ఏం జయించారు? క్రీస్తు అన్ని జయించి వెళ్ళిపోయాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారం. ఎవరిని? రౌండప్ చేసుకోండి కావాలితే. జయించిన వాణిని మాత్రమే. లోకాన్ని జయించాలి, పాతవి జయించాలి, ప్రాచీన స్వభావం జయించాలి, భూ సంబంధమైన వాటిని జయించాలి, లోకాన్ని జయించాలి, అపవాదిని జయించాలి, ఈ లోక సంబంధమైన దురాత్మలు జయించాలి. ఈ జయించిన వాడిని కూర్చోబెడతాడు ఎక్కడ? స్వాస్యం. జయించిన వాణిని నాతో. యేసుప్రభువు వారు కాలి గోట్లో కూడా సరిపోమ్మను. యేసుప్రభువుతో పోల్చుకుంటే ఎందుకు పనికిరానమ్మా.
అలాంటిది యేసు ప్రభు పక్కన కూర్చోబెడదాం చూడండి. నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఇది ఎవరికి అర్థమవుతుందంటే ఆత్మ ఉన్నవాడికే, మనోనేతలు వెలిగింపడానికి అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు ఈ విలువ. మహిమ అంటే అర్థం కాదు, స్వాస్యం అంటే అర్థం కాదు. మనోనేతలు మూసుకునే వారికి పరలోకం కనపడదు. ఎందుకంటే ఎప్పుడు భూస్వామ్యమే కనపడుతున్నాయి అంటే ఆ విలువను అర్థం కాని వాళ్ళు నూతనత్వము కాలేరు. కాబట్టి ఈ 3 విషయాలు మనం పాటిస్తే ఖచ్చితంగా మనం ఎవరము కాగా, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, గతించిన లేదు. ఇందాక ప్రశ్న వేసాను కదా, ఫస్ట్ పాయింట్లో ప్రశ్న ఆలోచించేయండి. రెండోది జ్ఞానం అందేసింది. మూడోది స్వాస్యాన్ని పొందుకోవాలన్నా, జీవగ్రంథంలో పేరు ఉండాలన్నా ఖచ్చితంగా భూనివాసిగా మనం బ్రతకకూడదు. పైనున్న వాటి మీద ఏం చేయాలి? మనసు పెట్టాలి. మిగిలిన విషయాన్ని దీని కంటిన్యూషన్ భాగాన్ని మనం శుక్రవారం ఆలోచించేద్దాం.